సమాధి మందిరం వెనుక గురుస్థానం ఉన్నది. గురుస్థానంలో చిన్న శివలింగం, నంది, సాయిబాబా దర్శనమిస్తారు. ఇది ద్వారకామాయి. మాయి అంటే తల్లి. ద్వారకామాయి భక్తులకు తల్లి వంటిదే. ఎవరైతే ఈ తల్లివడిలో ఓలలాడెదరో వారిని ఆమె ఎల్లవేళలా కాపాడును. ద్వారకామాయిలో అడుగిడినవారు ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు అని సాయిబాబా పలికేవారట. ద్వారకామాయిలో ధుని నిత్యాగ్ని హోత్రి వలె మండుతుంది. షిరిడీ నుంచి తెచ్చిన అగ్ని నేటి వరకు వెలుగుతూనే ఉంది. వ్యాధులు బూధితో వెలిగించినావు దివ్వెలు నీటితో, నుడులకు అందవు నుతులకు పొంగవు, నుడులకు అందవు నుతులకు పొంగవు, పాపాలు కడిగేసే పావన గంగవు, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి. ద్వారకామాయి నుండి చావడి వెళ్లవచ్చు. చావడిలో సాయిబాబా దినం విడిచి దినం నిద్రించేవారని సాయి సచ్చరిత్ర తెలుపుతోంది. భక్త కబీరే నీ మతమన్నావు. ఈ మందిరానికి 30 కిలోమీటర్ల దూరంలో పర్యాటక కేంద్రం హిల్ స్టేషన్ ఖండాలా ఉన్నది. షిర్గావ్ సందర్శించిన భక్తులు ఖండాలా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. నీ కులమన్నావు అణువున నిండిన బ్రహ్మాండంలా, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.